పేరేంటి? నా పేరు గోపాల్ అండి. అన్నయ్య పేరు వినయ్ అండి. హలో హలో వినయ్. హాయ్, నా పేరు ఎలా తెలుసు? నువ్వు స్లోమోలో లాగాయో కానీ ఆవిడ మన పేరు అడగటం అయింది, నేను చెప్పడం కూడా అయింది. మీరు మాట్లాడుకోవడం అయిపోతే నేనేం చేయాలో చెప్తా. ఫస్ట్ కిందకి వెళ్ళి ఒక ఫామ్ ఇస్తారు, అది ఫిల్ చేసి నాకు తీసుకుని వస్తే నేను యాక్సెప్టెన్స్ లెటర్ ఇస్తాను. అండ్ మీరు మేడం, మీరు ఇంత చిన్న ఏజ్ లో హెచ్ఆర్ ఎలా అయ్యారు మేడం? వాట్? నిజం చెప్పండి, మీరు కూడా హెచ్ఆర్ గా ఇంటర్న్ చేస్తున్నారు కదా? గెట్ అవుట్. ఫస్ట్ ఫిల్ ద ఫార్మ్స్ అండ్ కమ్. గో. ఇక్కడి నుంచి వస్తారో ఏమో. రానా రానా ఫిల్ చేశారా? నువ్వెందుకు చేయలేదు? వాడికి ఇవ్వచ్చు కదా. చిచి, వాడి హ్యాండ్ రైటింగ్ బాగుంది మేడం. సరే ఇవ్వు, ఇచ్చి డీటెయిల్స్ చెప్పు, నేనే ఫిల్ చేస్తా. గోపాల్ నువ్వు ఒక 5 minutes బయట వెయిట్ చేయి. నేమ్? వినయ్, ముద్దుగా విన్ను అంటారు. ఫుల్ నేమ్? వినయ్ కురిటి. ఏజ్? మీరు మరీ అంత స్ట్రైట్ గా అడిగితే ఎలా మేడం? ఇక్కడ రాయడానికి చెప్పు. 25. ఈ ఏజ్ లో కాలేజ్ ఏంట్రా నువ్వు? అంటే సిఏ లాంగ్ టర్మ్ చేశాను, అది బిస్కెట్ అవటం వల్ల ఇది బిస్కెట్ అయింది. కాంటాక్ట్ నెంబర్? 98654321. మరి మీది? నో నెంబర్ ఎందుకు? అంటే ఆఫీస్లో ఏ ఇష్యూ వచ్చినా మీరే కదా మేడం రిజాల్వ్ చేసేది. నా ఈమెయిల్ ఐడి ఇస్తాను, ఈమెయిల్ చేయి చాలు. మేడం, ఏసీ రిపేర్ చేయడానికి వచ్చారు. వస్తున్నా అని చెప్పు. వినయ్, కిందకి పద. ఐ షో యువర్ వర్క్ ప్లేస్. అసలు నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు మేడం. మై నేమ్ ఇస్ వినయ్ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ అండ్ హావ్ కంప్లీటెడ్. ఆపు. నీకే ఇంగ్లీష్ వచ్చా నాకు అర్థమైంది. కనీసం ఈ ఇంటర్న్షిప్ అయ్యేటప్పటికన్నా ఇంగ్లీష్ నేర్చుకో, లేకపోతే బయట ఎవడు ఇవ్వడు ఉద్యోగం. పద. మీరున్నారు కదా మేడం నేర్పించడానికి. నా కర్మ. కొంటే చూపుతో, నీ కొంటే చూపుతో నా గుండె చల్లగా మెల్లగా రావేనా. ఆడతావా? బాగే మాని This a ticket talking Mazda for the biggest. That's a comma and a comma and a comma. And a comma and a comma. Gotta get it, get it, get it, get it. Comma and a comma. Gotta get it, get it. ఎంత అందం. రే గోపాలు, ఎంత పని చేసావురా. గోపాల్ రాకెటా? ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నావా? స్కూల్లో ఉన్నావు అనుకుంటున్నావా ఏంటి? గ్రోప్ మ్యాన్. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే గుండు పగులుద్ది. నేను ఒక ఈమెయిల్ పంపిస్తాను, ఫస్ట్ దాని మీద వర్క్ చేయి. పులిహోర కలిపే ఛాన్స్ వస్తే వదలకూడదు మేడం. వాడి తరపున సారీ చెప్పడానికి నేను వచ్చాను మేడం. వాడు కాలేజ్ డేస్ నుంచి అంతే మేడం, అల్లరి ఎక్కువ. నా దగ్గరకు వచ్చాకే ఏదో కొంచెం బాగుపడుతున్నాడు. ఈసారికి నా ముఖం చూసి వాడిని వదిలేను మేడం. ఇక నుంచి మేమేది ఏగో కూడా వాళ్ళకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను మేడం. అయిందా? ఇంకా నువ్వు రాలేదని నాకు పులిహోర కలపడానికనే అనుకుంటున్నా. లంచ్ టైం అయింది, వెళ్ళి అదే పులిహోర తిని వచ్చి పనిచేయి. ఇప్పుడు నన్ను తినబాకు, పో. మేడం పో. నువ్వు తినరా. ఓడి అమ్మ, నా హీరోయిన్ ఇక్కడ కూర్చుందా? చెప్తాగు. నువ్వేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? వాడు సౌండ్ చేస్తున్నాడు మేడం. ఈడెందుకు ఇటు వచ్చాడు? నేను సౌండ్ చేస్తున్నానన్నా. ప్లీజ్ రా రే. నన్ను బఫూన్ అన్నా పెద్ద ఫీల్ అయ్యాను కదన్నా. పెడతాను. నేను సౌండ్ చేస్తున్నానన్నావా?